విజయవాడ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన డ్రామా చూస్తేనే ఒకటే అర్థమవుతుంది, ఈ రాష్ట్రాన్ని అదానీ నడిపిస్తున్నాడా, ఎవరు నడిపిస్తున్నారు? మీ అందరికీ తెలిసిన విషయమే. అదానీ స్టీల్ ప్లాంట్ కొంటుంటే 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే 2,000 ఎకరాల పోర్టును ఆల్రెడీ అమ్మేస్తే ఫిబ్రవరి 2021 స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రైవేటైజేషన్ చేయకుండా నేను ఇదే ఏపీ హైకోర్టులో కేసు వేశాను మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు. ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు వెళ్ళాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నేను పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశాను. ఈ దేశం ఏ దిశలో ఉంది, ఎటువైపు వెళ్తుంది అని గత సంవత్సరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, మీరు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి కష్టపడకపోతే, కృషి చేయకపోతే, మీ డ్యూటీ మీరు చేయకపోతే 3 సార్లు ఆయనకి చెప్పాను, దేవుడు క్షమించడు, దేశం క్షమించదు, చరిత్ర క్షమించదు అని. ఈరోజు చూడండి, సుప్రీంకోర్టు తీర్మానం 3 రోజుల క్రిందట నా మిత్రుడు కపిల్ సిబ్బల్ గారు వేసింది. ఎలక్టోరల్ బాండ్ సీక్రెట్ గా ఇచ్చిన డబ్బులు క్విక్ ప్రో కో ఉంది అని అనేక సార్లు నేను అనేక ప్రెస్ మీట్లో చెప్పాను. ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు. కానీ ఆ సీక్రెట్ ఒకటి దాసేశారు. ఏంటది? పేరు చెప్పను, ఎందుకంటే ఆయన నా మిత్రుడు కనుక. ఆయన కాల్ చేసి, ఒరే నువ్వు మాకు 500 కోట్లు ఇచ్చే ఎలక్ట్రల్ బాండ్, వాళ్ళకి నువ్వు 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? ఆయనకి 50 కోట్లు ఆ పార్టీకి, చెప్పేస్తాను పేరు, కాంగ్రెస్ పార్టీకి. ఎవరు అడిగారో చెప్పను. కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఇచ్చినట్టు నీకెలా తెలుసు బాబు? రూలింగ్ పార్టీలో ఉన్నోడికి. నువ్వు నా మిత్రుడు కనుక నీ పేరు తీయట్లా, లేదా తీసి ఉండేవాడిని. ఇది అవినీతా కాదా? మీకు 500 కోట్లు ఇచ్చారు. అప్పుడు నేను చెప్తే పాల్గారన్నీ ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్టర్ ఢిల్లీలో అడిగాడు నన్ను. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్గా 6,600 కోట్లు బీజేపీకి వైట్ మనీ ఇచ్చారు. ఇది నల్లధనం కాదు. నల్లధనం ఎంత ఇచ్చారు చెప్పమంటారా? లక్షల కోట్లు. దానికి ఉదాహరణ, అదానీ అంబానీ లాంటి వారికి 25 లక్షల కట్లు రుణమాఫీ చేశారు. ఎవరు వారు? ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఆర్ఎస్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలోకి వెళ్ళింది. 25 లక్షల కోట్లు. వాట్ మోర్ యూ వాంట్? దీనికంటే రుజువేంటి? అదానీ ఎవడు? స్టీల్ ప్లాంట్ అదానీకే ఎందుకు అమ్మేస్తున్నారు? 8 లక్షల కోట్లది 8,000 కోట్లు కని కేసేస్తే ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారు చక్కగా ఆర్గ్యుమెంట్స్ మెన్షనింగ్లో ఆర్గ్యుమెంట్స్ 10 సెకండ్స్ కంటే ఎవరన్నా నా మీద ఉన్న గౌరవంతో మెన్షనింగ్లో 15 నిమిషాలు విన్నారు. పాస్ ది ఆర్డర్ ఆర్ పోస్ట్ ఇట్. లేదు సార్ సెలవులు ఉన్నాయి, పోస్ట్ ఇట్ టు జూన్ అండ్ సెండ్ ద నోటీసెస్ అన్నారా లేదా? పోస్ట్ ఇట్ అన్నారా లేదా? ఓకే. ఏమైంది? ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అంటే అదానీ ట్రాన్స్ఫర్ చేశాడా? మోదీ ట్రాన్స్ఫర్ చేశాడా? అయిపోయాడు. ఇలాంటివి చాలా చెప్తా ఉన్నాయి. పోనీ ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎందుకు లిస్ట్ అవ్వలేదు? ఈరోజు మరలా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొత్త ఆయన కోర్టు 1లో ఆర్గ్యూ చేశా. యువర్ ఆనర్, I am ready to donate 5,000 crore, minimum 4,000 crore, and loan
42,000 crore. ఏమని అన్నాడు? యువర్ ఆనర్, 45,000 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో. 2 లక్షల మంది రోడ్ల మీద పడిపోతారు. నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మోదీకి తొత్తులు, అదానికి తొత్తులై, అదాని వస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అబ్బా, అంటే ఎవడు పెద్ద ఇక్కడ? అదానియేనా? స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ఆ ప్రధాని గారు వస్తే ఆడికి నేను అపాయింట్మెంట్లు ఇచ్చేవాడిని కాదు అనేక సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. నా మిత్రులు అమిత్ షా, రూపాలా గారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఇప్పుడు కూడా. ఒరే మూర్ఖుల్లారా, ఎవరిని అంటున్నాను మూర్ఖుల్లారా అని? ఈ 3 పార్టీలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ అంటున్నాను. మూర్ఖులు కాదా మీరు? మధ్యన HMTV చాలా లైట్ గా తీసుకుంటుంది ఎందుకో. అర్థం చేసుకోండి. దేవుడు దీవెనలు కావాలి అంటే, దేశం రక్షణ పొందాలి అంటే, రాష్ట్రం కాపాడబడాలి అంటే, ఎకానమీ మొత్తం కూలి అయిపోయింది, సెక్యులరిజం ఫినిష్ అయిపోయింది, డెమోక్రసీ ఫినిష్ అయిపోయింది, జ్యుడిషియరీ 99% ఫినిష్ అయిపోయిందని ఈ రోజే రుజువు. ఉదయం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమన్నారు? వెరిఫై అండ్ పోస్ట్ ఇట్ ఫర్ టుమారో అనదర్ బెంచ్. ఎందుకంటే మా పాత లాయర్ గారు రఘునందన్ గారు ఇప్పుడు అసోసియేట్ జడ్జి అయ్యారు అక్కడ చీఫ్ జస్టిస్. ఆయన వినకూడదు, వింటే బాగున్న ఆర్డర్స్ అయిపోదు. ఏమడుగుతున్నాను నేను? స్టీల్ ప్లాంట్ కొరకు అదానికి అమ్మకండి, ప్రైవేటైజేషన్ పేరుని దోచుకోకండి. 8 లక్షల కోట్లు, 33,000 కోట్ల ఆస్తి. ఎక్కడ 20-25 కోట్లు, 30 కోట్లు తీసుకోండి. 8 లక్షల కోట్ల కాదా? 33 × 2 6,60,000 కోట్లు స్టీల్ ప్లాంట్. అరే ఈ పనికి మాలిన తొత్తులు, మోదీ తొత్తులు, బీజేపీ తొత్తులకి మీరు ఎందుకు ఓటేస్తున్నారని ప్రజలను అడుగుతున్నాను నేను. ఇంట్లో కూర్చొనే ఓటైపోతే, లేదా ప్రజాశాంతి పార్టీకి ఓటేసుకోండి. నేను తప్ప మోదీని ఢీకొనే నాయకుడు పుట్టలేదు, పుట్టబోడు. ఈరోజు అందరూ మోదీకి తొత్తులైపోయారు, అందరూ అమ్ముడుపోయారు, అందరూ ఏజెంట్లు అయిపోయారు. కాదా? చంద్రబాబు నాయుడు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? పవన్ కళ్యాణ్ కాదా? ఇంకెవరున్నారు ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు తప్ప? అందుకే ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని రాత్రి 12 గంటలకి ఈట్ స్ట్రీట్ అట అక్కడికి వెళ్ళాను నేను. రాత్రి 11:30, 12కి ఐస్ క్రీములు తిన్నోళ్ళు, బిర్యానీలు తిన్నోళ్ళు, ఫుడ్ కొట్టున్నారు అందరూ. సీఎం సీఎం నన్ను కదలనెవరు. ఆ పోలీస్ వెహికల్ వచ్చి మూవ్ అయింది అక్కడ. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంత అభిమానుల, ఇంత ప్రేమ నా మీద. ఆ కామెంట్స్ చదువుతుంటే ఏడుపు వస్తుంది. మీ కొరకున్నాను ప్రజలారా. ఈ తెలుగు మీడియాకి నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. మీరు కూడా అమ్ముడుపోతే నేను కూడా ఈ దేశం కొరకు, రాష్ట్రం కొరకు ఫైట్ చేయను. తెలంగాణ కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు ఫైట్ చేయను. నాకు అవసరం లేదు. ప్రపంచం అంతా నాదే. మీ కొరకే నేను ఉన్నాను, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మిమ్మల్ని కాపాడడం కొరకు. కేవలం there is no other business for me. ఎంత అన్యాయం. చీఫ్ జస్టిస్ గారు ఈరోజు పోస్ట్ చేయమంటే ఫైల్ వెళ్ళిపోయింది ఎక్కడికి, రిజిస్టర్ దగ్గర. ఆ శ్రీనివాసరెడ్డి గారు అంటారు, సార్ మీది మీరు అన్ఫిట్ అని లెటర్ ఇచ్చాడట. ఎవడు? ఆ యూజ్లెస్ ఫెలో ఎవడో ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి పేర్లెందుకు విశాఖపట్నం గిరిధర్. చూడండి సంతకాలు ఏం పెట్టారు. దేవుడు వీళ్ళ కుటుంబాన్ని చెప్పించుగాక. ఏమని రాశాడు చూడండి ఇంగ్లీష్లో. బాగా కాపీ తీసుకోండి. నేనట అన్ఫిట్, నాకు జ్యుడిషియల్ నాలెడ్జ్ లేదట, స్టీల్ ప్లాంట్ గురించి తెలియదట. ఒరే మూర్ఖుల్లారా, నేను అన్ఫిట్ అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలాగ నేను పార్టీ ఇన్ పర్సన్ నా ఆర్గ్యుమెంట్స్ 3 సార్లు విన్నారు లాస్ట్ ఇయర్. చెప్పండి, ఆయనకి బుద్ధి లేదా? తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బుయాన్ గారు ఎంత మంచి మంచి ఆర్డర్లు ఇచ్చారు చూడండి.
కామారెడ్డి రైతుల మీద కేసీఆర్ గవర్నమెంట్ గురించి ఆర్గ్యూ చేస్తే ఆర్డర్ పాస్ చేశారు అక్కడికక్కడే. అలాగే సెక్యూరిటీ గురించి నా అంతటి నేనే ఆర్గ్యూ చేస్తే అక్కడికక్కడే ఈయన ప్రశ్నిస్తున్నాడు, ఈయనకి సెక్యూరిటీ ఇవ్వండి అని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ భుయాన్ గారు. ఇవి రెండే చూపిస్తున్నా. ప్రతి కేసు నేను గెలుస్తున్నానే. అయితే నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ కోర్టులో నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడిని కాదా? నా శాపానికి గురవకండి. ముక్కలైపోతారు కూడా మీ పిల్లలు, యాక్సిడెంట్లు అయి చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది నా పవర్ ఏంటో. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిస్ట్ చేయమంటే నేను లిస్ట్ చేయను. మళ్ళా 1 గంటన్నరకు వెళ్ళాను ఆయన చెప్దామని. కేసు లేట్ అయినా మరలా ఆయన వెళ్ళిపోతుండో పాపం లంచ్లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెడ్, అయ్యో వాట్ ఈస్ దిస్ లెటర్ ఈ రెడీ, వై డోంట్ యూ హైర్ ఎ కౌన్సిల్ అన్నా. నేను అన్నా, బాబు మా లాయర్లు 10లో 9 మంది అమ్ముడు పోతున్నారు, ఓ చిదంబరం గారు లాంటి తప్ప 100లో 99 మంది అమ్ముడు పోతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్కి అమ్ముడు పోరా? ఈ గుమస్తాలకి ఎంత డబ్బు వచ్చింది? బ్రతికున్నంత వరకు ఫైట్ చేస్తా. కండిషన్ అప్లైస్. మీడియా కవరేజ్ ఇచ్చినంత వరకు ఫైట్ చేస్తా. సోషల్ మీడియా నా అనుచరులు మంచి కామెంట్లు పెట్టి చదివిన కొరకు మీ కొరకు ఫైట్ చేస్తా. నేనేం చేస్తా? నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, పార్లమెంట్ని అప్సైడ్ చేసేస్తా. ఎవడు పనికి మన బిల్లులు పాస్ అవ్వకుండా చేసేస్తా. పార్లమెంట్ని స్తంభిస్తా. ఈ తొత్తులు, మోదీ తొత్తులు, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి మీరు ఓట్లేస్తారా? లేదా ఇవాళ కోర్టులో 100 మంది లాయర్లు సెల్ఫీలు తీసుకుంటూ, సార్ 10-15 లక్షలు ఖర్చు పెట్టుకుంటాను, నాకు టికెట్ ఇస్తారా? మంగళగిరిలో ఒక ఆయన, ఇప్పుడే న్యూస్లో చూశాను, ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఏం పేరు? రామకృష్ణ రెడ్డి. మొన్న నేను జాయిన్ అయినప్పుడే చెప్పాను, బాబు నువ్వు కాంగ్రెస్లో నువ్వేదో 1,00,000 కోట్ల డీల్ ఉంది అన్న చెల్లెలకి మీడియాకి బ్రోకర్ చేసి 1000 కోట్లు తీసుకుందామని జాయిన్ అయ్యాడట. విన్నా, అక్కడ డీల్ కుదరలేదేమో, మరలా వెంటనే వైసీపీలో చేరిపోయాడు. అది నిజమేనా? ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది. ఇంత దరిద్రమా? అలాంటి దరిద్రుల ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొచ్చా? ఎప్పుడు సూట్లు కోట్లు మార్చినట్టు పార్టీలు మార్చేస్తున్నారు. చూసారా? ఆ సిస్టర్ మీ పేరేంటమ్మా? లీలా. ఏబిఎన్ రిపోర్టర్ లీలా. అలాంటి అమ్మాయిలు నిలబెట్టండి. మంచి రిపోర్ట్లు మీరున్నారు. జయరాజు లాంటి నిలబెట్టండి. నేను గెలిపించుకుంటా, ప్రజలు గెలిపించుకుంటారు. మీ ప్రెస్ క్లబ్ తరఫున ఎవరినో, జయరాజునో విజయవాడలో ఒక్కరు నిలబెట్టండి. ఎందుకంటే నిన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి చేసింది, ఫోటోగ్రాఫర్ మీద ఖండించా. కనుక మీడియా మిత్రులు కొంచెం రండి. ఎవరైతే కవరేజ్ ఇవ్వరో వారిని నిలదీయండి. మీ కంపెనీలో ఉద్యోగాలు పోతే పోనీయండి, ఉంటే ఉండనివ్వండి. 38 రోజులు 15 పైసలతో ఒరిస్సాలో మలమల మాడిపోయాను. ఉపవాసం ఉన్నాను కానీ 150 రూపాయలు తీసుకోవాలి. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. ఆ తర్వాత డొనేట్ చేయించా. 5 లక్షలు కాదు, 50 లక్షల కోట్లు తేగలనే తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో ముఖ్యమంత్రులు కలుస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప, రేవంత్ రెడ్డి గారు, అనేక మంది, నార్త్ ఇండియన్ కేజ్రీవాల్ గారు, శరద్ పవార్ గారు, నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి, స్టాలిన్ గారు. ఎందుకు? వాళ్ళందరూ ఒకటే గుర్తించారు, కాంగ్రెస్ లీడర్స్, కేఏ పాలు వస్తేనే అభివృద్ధి, అప్పులు తీరుతాయి, మార్పు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.